ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియోపదేత్ తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, శుక్రుడు వక్రగతిలో ఉంటూ బుధుడు నీచ స్థానంలో ఉంటున్నాడు. అంటే బుధగ్రహం యొక్క నీచ స్థితి అనేటువంటిది ఏదైతే ఉందో అది పర్టికులర్గా వేటి మీద దాని యొక్క ప్రభావం చూపిస్తుంది. బుధుడు మీనంలో ఉన్నంత కాలము కూడా దీని యొక్క ప్రభావం అనేటువంటిది పడుతుంది. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియోపదేత్ తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవాని. శ్రీమాత్రే నమః. ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఈ షష్టగ్రహ కూటమి, ఈ కుజుడు నీచపడ్డం, వీటన్నిటితో పాటు ప్రధానంగా ఇక్కడ బుధుడు నీచ స్థానంలో ఉంటూ కొన్నిసార్లు నీచభంగ రాజయోగంలోకి, కొన్నిసార్లు నీచంలోకి వక్రించి నీచం పోవడము, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. దీనివల్ల ఏమిటి అంటే, ఒకటి, ఇది దేశకాల పరిస్థితుల మీద ఒక రకమైన ఫలితం ఇస్తే, జన్మజాతకంలో అది ఏ డేట్స్ నుంచి ఏ డేట్స్ వరకు ఈ బుధ శుక్రుల యొక్క వక్రగతి కానివ్వండి, నీచభంగ రాజయోగం కానివ్వండి చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రజెంట్ అయితే బుధుడు నీచంలో ఉన్నాడు, శుక్రుడు వక్రించున్నాడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇప్పుడు సమయంలో. ఈ వక్రించినటువంటి శుక్రుడు స్ట్రైట్ ఎప్పుడు అవుతాడు అని చెప్పి తీసుకుంటే 13వ తేదీ 4వ నెల 2025కి స్ట్రైట్ అవుతాడు. ఇది స్ట్రైట్ అయ్యే క్రమంలో, అంటే ఇప్పుడు ఉన్నటువంటి శుక్రుడు స్ట్రైట్ అయిన తర్వాత నుంచి మంచి రిజల్ట్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి, అంటే 13/4/2025 నుంచి మీకు మంచి రిజల్ట్స్, ఇప్పుడు ఏవైతే నేను మీకు వీడియోలో చెప్పబోతున్నా మంచి రిజల్ట్స్ అక్కడ నుంచి చాలా బాగుంటాయి. ఏ రిజల్ట్స్ అయితే మంచివి అవుతాయని చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ 16/3/2025కి బుధుడు వక్రిస్తాడు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి శుక్రుడు వక్రగతి వల్ల నీచంలో ఉన్నటువంటి బుధుడు యొక్క నీచ సంబంధం అనేది పోతుంది. మళ్ళీ ఈ బుధుడు స్ట్రైట్ అవ్వడం 8/4/2025 నుంచి స్టార్ట్ అవుతాడు. అంటే ఈ బుధుడు స్ట్రైట్ అవ్వడము, శుక్రుడు స్ట్రైట్ అవ్వడం రెండు కూడా ఫలితం అనేది 13/4/2025 వరకు ఉంది. కాబట్టి ఈ 13/4/2025 వరకు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో, మార్కెటింగ్ చేసేటువంటి వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ప్రధానం. ఇక ఒక్కొక్క లగ్నం వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయనేటువంటి విషయం కూడా మనం తెలుసుకుందాం. ఈ మేషలగ్నం వారికి కనుక చూసుకుంటే, బుధుడు 12వ స్థానంలో ఉన్నాడు నీచబడి. ఈ 12వ స్థానంలో ప్రధానంగా నీచబడి వక్రగతిలో ఉండడం అనేటువంటిది మాత్రం మీరు చూసుకున్నట్లయితే, ఇక్కడ డేట్ చూసుకుంటే 16/3/2025 వరకు ఉంటాడు. అంటే 16/3/2025 వరకు మేషం వారు ఈ అప్పులు ఇవ్వడం, తీసుకోవడము, మధ్యవర్తిత్వంగా ఉండడము, ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండకండి. ఆ డేట్ నుంచి 16/3/2025 వరకు జాగ్రత్తగా ఉండండి. వక్రించిన తర్వాత కొంతవరకు పర్లేదు, కానీ మరలా మీకు 8/4/2025కి స్ట్రైట్ అవుతాడు. స్ట్రైట్ అయినప్పుడు నీచంలోనే ఉంటాడు. ఈ గ్యాప్లో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఏది 16/3/2025 నుంచి 8/4/2025 వరకు అప్పుల విషయంలో ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఎప్పుడైతే స్ట్రైట్ అవుతాడో, స్ట్రైట్ అయినప్పుడు శుక్రుడు స్ట్రైట్ అయ్యే వరకు, అంటే 13/4/2025 వరకు కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే 13/4/2025 తర్వాత నుంచి మీరు చేసే అగ్రిమెంట్స్ కావచ్చు, ఎందుకంటే రెండో స్ట్రైట్ అయ్యి నీచభంగ రాజయోగము అంటారు. కాబట్టి మీకు ఈ అప్పుల విషయంలో కావచ్చు, అగ్రిమెంట్స్ విషయంలో కావచ్చు, ఇట్లాంటి విషయాల్లో చాలా చాలా బాగుంటుంది చెప్పాలంటే. అలాగే
ఈ సమయంలో మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ అయినా కానీ తీసుకునేటప్పుడు 1-4 సార్లు మేషం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ యొక్క పూర్వజన్మ కర్మకారకుడు అవుతాడు బుధుడు. ఈ 3, 6 అధిపతి. ఈ కర్మకారకుడు అయినందుకు ఈ కర్మకారకుడు ముఖ్యంగా మీ మేషం వారికి ఏంటి, పూర్వజన్మ కర్మ, ఎవరికైనా అప్పులు ఇవ్వడం లేదా అప్పు తీసుకోవడం, ఎవరైనా బిజినెస్ దాంట్లో అప్పులు పెట్టడం, వీటి వల్లే మీరు ఇరుక్కుంటారు ఎక్కువగా. అందుకని మీ పూర్వజన్మ కర్మకారకుడు ప్రత్యేకంగా నీచబడుతున్నాడు కాబట్టి ఈ విషయంలో, అప్పుల విషయంలో, లోన్స్ తీసుకోవడం, లోన్స్ ఇవ్వడం, లోన్స్ గురించి మధ్యవర్తిత్వంగా వెళ్ళడం, ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్యని వెళ్ళేటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ 2 నీచభంగ రాజ్యోగంలోకి వస్తాయని చెప్పుకున్నాం కదా ఇప్పుడు 13/4/2025 నుంచి. అక్కడి నుంచి మాత్రం మీకు కలిగే మంచి ఫలితాలు ఏమిటి అంటే, అక్కడ మీకు కాంపిటీషన్స్లో గెలవడం కానివ్వండి, ఒక చిన్న మీడియేటింగ్ వల్ల బ్రోకరైజేషన్స్ అంటూ ఉంటాయి, వాటి వల్ల బాగా లాభం రావడం కానివ్వండి, ఇటువంటివన్నీ కలుగుతూ ఉంటాయి. మరి దీనికి రెమెడీ ఏమిటి అంటే, పెసలు దానంగా ఇవ్వడము మెయిన్గా చేయండి. గోంగూర తినిపించండి, అన్ని విధాలు బాగుంటుంది. ఈ బుధుడు ఇప్పుడు నేను చెప్పినటువంటి డేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సమయంలో, అంటే పర్టికులర్గా ఈ 16/3/2025 వరకు కొంత జాగ్రత్తగా ఉండాలి. దాని తర్వాత మరలా ఈ వక్రించినప్పుడు ప్రాబ్లం ఏం లేదని చెప్పుకున్నాము. మరలా మీకు స్ట్రైట్ అయినప్పుడు 8/4/2025 నుంచి 13/4/2025 మధ్యలో కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. ఈ సమయాల్లో ఎటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి అని చూసుకున్నట్లయితే, ఈ పర్టికులర్ టైమ్స్లో డైలీ ట్రేడింగ్స్ చేస్తుంటారు షేర్ మార్కెట్లో, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా కుటుంబాలు ఈ షేర్ మార్కెట్లో సరైన అవగాహన లేక కొంచెం కొంచెం నేర్చుకొని వెళ్ళిపోయి అక్కడ ఏదో చేసి కొన్ని లక్షలు కోట్లు పోగొట్టుకున్న వాళ్ళని నేను చాలామందిని చూశాను. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా షేర్ మార్కెట్లో బాగా రాణించాలి అంటే కనుక మీరు మీ జన్మజాతకంలో మంచి మహాదశ అయినా ఒకటి నడుస్తుండాలి, లేదా మీకు పర్టికులర్గా ఒక నీచభంగ రాజయోగం, విపరీత రాజయోగం అయినా ఉండాలి మీ జన్మజాతకంలో. అన్నిటికంటే ముఖ్యంగా వాటితో పాటు 2, 5, 8, 11 కాంబినేషన్ ఉండాలి. అంటే 2వ అధిపతి, 5వ అధిపతి, 8వ అధిపతి, 11వ అధిపతి బాగుంటూ ఎక్కడ పాపగ్రహ మధ్యన పడకుండా బాగుండాలి. ఆ యొక్క మహాదశ నడుస్తుండాలి. అప్పుడు ఆటోమేటిక్గా ధనం పరంగా బాగా కలిసి వస్తుంది. ఇది షేర్ మార్కెట్లో. లేదు లాంగ్ టర్మ్ షేర్స్ చేసుకుంటారంటే దాని గురించి ప్రత్యేకంగా మీరు తెలుసుకొని చేసుకోండి. ఏ మార్కెట్ ఎట్లా ఉంది, దేని యొక్క కంపెనీ షేర్స్ బాగా పెరుగుతున్నాయి, ఏది డెవలప్ అవుతుంది అనేది అదొక నాలెడ్జ్. అది ఏదో ర్యాండంగా ఏమీ తెలుసుకోకుండా వెళ్ళిపోయి పెట్టేగా డబ్బులు వస్తుంది అనుకుంటే మీరు తప్పిదం, అంటే మీరు పప్పులో కాలేస్తున్నారు, మీరు బాగా అర్థం చేసుకోండి. అలాగే ఇక్కడ ఈ బుధుడు యొక్క వక్రగతి వల్ల కానివ్వండి, బుధుడు నీచంలో ఉన్నప్పుడు, అంటే శుక్రుడు సపోర్ట్ లేనప్పుడు, శుక్రుడు సపోర్ట్ ఉంటే నీచభంగ రాజయోగం, కానీ లేనప్పుడు జరిగే ఫలితం ఏమిటి ఇక్కడ అంటే, ముఖ్యంగా కొన్ని దేశాలకు ఆర్థిక మాంద్యాలు రావడం, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్, స్కిన్ రిలేటెడ్ సంబంధించినవి ఎక్కువగా జనాలకి రావడం అనేటువంటిది చూపిస్తూ ఉంటుంది. అలాగే వీటితో పాటు ప్రధానంగా కొన్ని మిస్కమ్యూనికేషన్స్ కూడా జరుగుతాయి ప్రజలకి. నార్మల్గా ఏంటంటే బుధుడు ఇలా నీచంలో ఉన్నప్పుడు ఏమవుతుంటే మిస్కమ్యూనికేషన్స్, వీళ్ళు ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చెప్పడం, వీళ్ళు ఒకటి మాట్లాడితే వాళ్ళు ఒకటి మాట్లాడడం, అలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇది మెయిన్గా చూసుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే, సర్వసాధారణంగా ఈ ఎవరితోనైనా మనం చూడండి, ఒక్కోసారి ఆన్లైన్లో ఏదో పర్చేజ్ చేస్తూ ఉంటాం. పర్చేజ్ చేసినటువంటి ప్రోడక్ట్, ఎందుకంటే ఈ రాహు ఆన్లైన్ కారకుడు, బుధుడు ఆన్లైన్లో పర్చేజ్ చేసేటువంటి వాటికి వర్తకానికి కారకుడు. ఒక్కోసారి మనం ఒకటి ఆర్డర్ చేస్తారు, ఇంకోటి ఏదో రావడం, అయ్యో మోసపోయామనిపించడం జరుగుతుంటాయి. కాబట్టి ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, హ్యాకింగ్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ బుధుడు ఇలా నీచబడి రాహుతో ఉన్నప్పుడు మీ యొక్క ఫోన్స్ని చాలా జాగ్రత్తగా ప్రైవసీ మోడ్స్ అన్ని కరెక్ట్ చూసుకోండి, లేనట్లయితే హ్యాకింగ్స్ ఎక్కువగా జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి, ఫైనాన్స్ విషయంలో ఇది చాలా చాలా జాగ్రత్త పడవలసింది. ఎందుకంటే ఇక్కడ ఈ బుధుడు నీచంలో ఉండడమే కాకుండా షష్టగ్రహ కూటమిలో కూడా ఉంటున్నాడు. కాకపోతే శుక్రుడు ఎప్పుడైతే మీకు స్ట్రైట్ అవుతాడో, ఇందాక నేను చెప్పినట్టుగా 13/4/2025 నుంచి, అక్కడ ఉండేటువంటి ఆ కాంబినేషన్ ఏదైతే ఉంటుందో అది చాలా మటుకు మీకు సేవ్ చేస్తుంది. అంటే ఈ ఈ 2 గ్రహాలు స్ట్రైట్ ఎప్పుడైతే అవుతాయో చాలా విషయాల్లో మీకు బాగా కలిసి రావడం, అందరికీ కూడా ఇట్లాంటి ఫలితం ఇస్తుంది. కాకపోతే
ఈ బుధుడి యొక్క ప్రభావం మరి కొంతమందికి జన్మజాతకం ఉండదు, వాళ్ళ నక్షత్రం కానీ రాశి కానీ ఏమీ తెలియదు. అలాంటప్పుడు ఏం చేయాలి? సింపుల్గా ఏం లేదు, మీరు మీకు దగ్గరలో ఆలయం ఉన్నట్లయితే ఆలయానికి వెళ్ళి పెసలు దానంగా ఇవ్వండి, లేదా గోవులకి ఆకుకూరలు, అందులో ముఖ్యంగా గోంగూర తినిపించండి. బుధుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు గ్రీన్ కలర్ డ్రెస్ అది వేసుకుని ఎటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏమి తీసుకోకండి, ఇంపార్టెంట్ వర్క్స్కి వెళ్ళకండి. ఏ గ్రహం అయితే నీచంలో ఉంటుందో ఆ గ్రహ సంబంధించినటువంటి విషయాల్లో ప్రాబ్లమాటిక్ అనేది ఫేస్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇవి చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. దీంట్లో పర్టికులర్గా ఓం అపర్ణాయే నమః అనే మంత్రం చేయండి, అన్ని విధాలా బాగుంటుంది.